तेलंगाना रियासत के साबिक वजीर सेहत डॉक्टर सी लक्ष्मण रेड्डी ने अंबेडकर कला भवन में मीडिया से बात की। इन्होंने मीडिया से बात करते हुए कहा कि दरचल्ला रुकन असेंबली जनमपल्ली एनिरोध रेड्डी ने गुज़िश्ता 2 साल में दरचल्ला हल्के असेंबली के लिए कोई तरक्याती काम अंजाम नहीं दिए। इन्होंने सिर्फ अपने झूठे बयानात से अवाम को गुमराह करने की कोशिश की। साबिक़ा 10 साल में BRS पार्टी के इख्तिदार के वक्त गरीब अवाम के लिए मुख्तलिफ अक़साम के तरक्याती काम अंजाम दिए जा चुके हैं। నేను ముందు మాట్లాడలే, నువ్వు మా అక్క గురించి 2-3 సార్లు మాట్లాడితే నేను అప్పుడు టాపిక్ ఇచ్చాను. నేను ముందు మీకు మాట్లాడాలి, అది ఫేకే. ఇప్పుడు కూడా చెప్తున్నా 2 ఎకరాలు మా అక్క పేరు మీద లేదు. అది ఉంటే చూపించండి, ఇచ్చి పెద్ద హాస్పిటల్కో నీకు ఎవరికైనా రాసిస్తా. ఇది ఫేకే. ఇంకెవరు 2 మాట్లాడలేదు. అచ్చా, నేను సంతకం పెట్టానని బుద్ధున్నదా? మీ ముందలే గుట్ట మీద సంతకం పెట్టినని చెప్పినా లేదా? చెప్పడావా? సంతకం పెట్టిందని చెప్పినా, పెట్టలేదని చెప్పినా? పెట్టలేదు తల్లే కదా, నేను పెట్టినని చెప్పినా. కాకపోతే అంటే బుడమైన డీటెయిల్ తర్వాత మాట్లాడు, ఇప్పుడు తప్పదు. అక్కడ పెట్టినా సంతకం పెట్టినా నేను, కాకపోతే బుడా కమిటీ ఉంటుంది, వాళ్ళంతా చూసుకుంటారు. నేను మామూలుగా ఎమ్మెల్యే గౌరవ సాగు తీర్మానం సంతకం పెట్టినా అని చెప్పినా. ఇప్పుడు ఏం చెప్తున్నా, ఇప్పుడు పెట్టినా అని చెప్తున్నా, పెట్టలేదు 3 సార్లు పెట్టలేదని చెప్పిన, పెట్టలేదని చెప్పిన. ఇది ఫేక్ కాదా? అబద్ధం కాదా? అవలశాసలు కాదా? పెట్టలేదన్నా, పెట్టినని చెప్పిన. ఆయన దాంట్లో పాపం ఇంత కష్టపడి బండ పెట్టుకున్నాడు, ఆ మెల్లకెళ్ళని నేను పెట్టలేదని చెప్తానేమో, దాన్ని చూపిద్దాం అని. నేను పెట్టినని చెప్పినా కూడా మళ్ళీ పెట్టలేదని చెప్తాడు. తెలివి ఉందా మనిషికి? ఇట్లా మాట్లాడవచ్చా? ఇది వద్దులు ఎక్కువ తగ్గ మాట్లాడటం వేస్ట్. ఇంకొక క్వశ్చన్ ఉంది, జ్ఞాపకం వస్తలేదు. హాస్పిటల్ స్టాఫ్ అని మాట్లాడాడు. అచ్చా, డబుల్ బెడ్రూమ్ ఉంది. నేను మీ ముందరే ప్రెస్ మీట్ క్లియర్గా చెప్పిన, 20 గుంట డబుల్ బెడ్రూమ్లో ఎవరైతే దాంట్లో ఉన్నారో దాంట్లో అర్హత ఉన్న వాళ్ళని దాంట్లో ఉంచి ఎంక్వైరీ చేసి అర్హత లేని వాళ్ళని పంపిద్దాం, అధికారులు ఆ చిన్న తీసుకొని చెప్పిన క్లియర్గా. మరి ఇప్పుడు మాట్లాడుతూ లేదు, దాంట్లో అది జరిగింది. ఎవడు పొద్దుపట్టుకెళ్ళి వచ్చినట్టు, ఎప్పుడు పొద్దుపట్టుకెళ్ళి ఆయనకి ఇట్లా వనిసారి దగ్గర రోహిత్ గారు వచ్చినట్టు మాట్లాడినట్టు. అయితే ఆ డబుల్ బెడ్రూమ్లో వచ్చిరంటే మీ గవర్నమెంట్ వచ్చినాక వచ్చిందా? ఎవరు బాగుతుంది? రాకపోతే ఆపేది ఉంది. వస్తే ఎక్కువ చేస్తూ తీసేయి ఇవ్వడతాడు. ఇప్పుడు కూడా నేను మీడియా ద్వారా చెప్తున్నా, అయ్యా డబుల్ బెడ్రూమ్ ఉన్నదో ఎవ్వడు కూడా బయటకు వెళ్ళొద్దు. ఎప్పటి వరకు అంటే అక్కడ ఉన్నప్పుడే ఎంక్వైరీ చేసి దాంట్లో అర్హత ఉన్న వాళ్ళు దాంట్లో ఉండాలి, అర్హత లేని వాళ్ళు దానికైతే తీసేయాలి. ఇది ఏ కన్ఫ్యూజన్ లేదు. ఇవ్వడానికి ఎవరికైనా పైసలు ఇస్తే కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చిన, టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చా, బీజేపీకి ఇస్తే వాళ్ళ కంపెనీలకు సంబంధం లేదు. మళ్ళీ అవే చదువుకుంటారు, అవే థర్డ్ క్లాస్ మాట. 2 లక్షలు తీసుకున్నారని ప్రతిసారి ఇదే మాట వస్తుంది. మరి BRS పార్టీ వాళ్ళు 2 లక్షలు తీసుకుని డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు అని కంటిన్యూగా మాట వస్తుంది. మరి అది తీసుకున్నారా లేదా, మరి ఎవరు అనేది కన్ఫామ్ అవుతుంది? ఎవరు తెలుసుకోవాలి? మాటలైతే వస్తున్నాయి, మరి